హలో గాయ్స్, మన ఇంటి రుచిరాకి స్వాగతం. ఈరోజు స్పెషల్ స్వీట్ బ్రెడ్ హల్వా. ఈ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా, కానీ ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా, యమ్మీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేస్తే అబ్బా ఇంత ఈజీ ఆ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడం అని అనుకోకపోతే అడగండి. చివర్లన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మీరు చివర్లు కూడా వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు, కానీ ఇలా తీసేసి చేసుకుంటేనే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్ బాదం, 1/2 కప్ జీడిపప్పు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక కిస్మిస్, కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అయ్యి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మొత్తం బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ చేసి అదే కడాయిలో పాకం కోసం 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. నేను ఇక్కడ 15 బ్రెడ్ పీసెస్ తీసుకుంటే 2 కప్స్ షుగర్, 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగిస్తే షుగర్ అంతా కరిగిపోతుంది. షుగర్ మొత్తం కరిగిపోయాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ బ్రెడ్ హల్వాలోకి పాకం అనేది మరీ గట్టి పాకం ఏం అవసరం లేదు. జస్ట్ మన చేతితో టచ్ చేసినప్పుడు చేతికి జిగురుగా అనిపించినంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసి ఆ షుగర్ పాకం అంతా బ్రెడ్కి పట్టేలాగా ఉడికించుకుందాం. పాకం అంతా బ్రెడ్ పీసెస్కి పట్టి దగ్గరకు వచ్చినప్పుడు 2 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా హల్వా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, జ్యూసీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.